జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై 28వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ రాశి ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గ్రహ గమనాలు ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో మంగళ గురు సంచారం, కర్కాటక రాశిలో రవి శుక్రుల సంచారం. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోంచి ఈ ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నారు. అక్కడ బుధుడి సంచారం సింహరాశిలో ఉంది. కేతు యొక్క సంచారం కన్యారాశిలో, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. అలాగే రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని వేగవంతంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న క్లారిఫికేషను, అందరికీ ఉండే సందేహము. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ రాశి తెలుస్తుంది, కొంతమందికి వాళ్ళ లగ్నము రాశి రెండు తెలుస్తాయి. మీ లగ్నం, మీ జన్మ లగ్నం మీకు తెలిసి, మీ జన్మరాశి మీకు తెలిస్తే మీ రాశి ప్రకారం మీరు రాశి ఫలితాలు చూసుకుంటారు. మీ జన్మ లగ్నం మీకు తెలిస్తే కనుక ఆ లగ్నం ఏ రాశిలో పడిందో ఆ రాశి యొక్క ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలో పుట్టారు, కానీ మీ లగ్నం మీనలగ్నం అయితే మీరు మీనలగ్న ఫలితాలు కూడా, అంటే మీనరాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాశి మేషరాశి, లగ్నం కూడా మేషలగ్నం అయితే ఇంకొకటే రాశి ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బెనిఫిట్ ఏమవుతుందంటే లగ్నం ఏ రాశి అయిందో అది చూసుకోవడము, మన రాశి చూసుకోవడం వల్ల రెండిట్లో పాయింట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేషరాశి సపోజ్ ఏదైనా రాశి వాడికి బాగాలేదన్నారు అనుకోండి, మీ లగ్నం పడ్డ రాశి బాగుంది అనుకోండి, అప్పుడు అది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. రెండు బాగుంటే చాలా బాగా ఉంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. రెండిట్లో బాగోకపోతే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలని అర్థం. అయితే దీనికి తోడు మనం మీ జన్మ గ్రహస్థితిని కూడా పరిశీలించాలి. మీ జన్మజాతకం ప్రజెంట్ బాగుందనుకోండి, గోచారంలో బాగోకపోతే అది పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించదు, మీకు బాగుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే గోచారంలో బాగుంటే అప్పుడు మీకు గోచారం మిమ్మల్ని కాపాడుతుంది, అంటే బాగోలేదు అన్న దాని నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. జన్మజాతకము బాగాలేదు, గోచారము బాగాలేదంటే కొంచెం జాగ్రత్త వహించాలి. రెండు బాగున్నాయి అనుకోండి, మీ జన్మజాతకం బాగుంది, గోచారం బాగుందంటే చాలా బాగా ప్లస్ జరుగుతుందని చెప్పి అక్కడ మీరు నోటీస్ చేయాలి. సో మీరు కొంచెం మీ పనులు వేగవంతం చేసుకోవడం, ఉద్యోగానికి సంబంధించిన ట్రయల్స్ కొంచెం ఎక్కువ వేయడం, ఏ సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా మీరు ఉద్యోగంలో వెల్వర్స్ అవుతారా అలాంటివి, వ్యాపారస్తులు కూడా ఫోకస్డ్గా వర్క్ చేయడము, ఇలాగా మనం పనిచేసే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తే సమయం బాగా ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలా జన్మజాతకము బాగా ఉండి గోచారము బాగా ఉంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునే సమయం మీది అని మీరు గ్రహించాలి. మీ పనులన్నీ కూడా మీరు ఫాస్ట్గా చేసుకుంటూ ఎక్కడా కూడా జాప్యం చేయకుండా చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఈ వారం ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ వారము గోచార గ్రహస్థితిలో ఒక విశేష అంశం ఉంది, అది ఒకసారి మనం పరిశీలిద్దాము. రాహువు నుంచి కేతువు మధ్య 7 గ్రహాలు ఉన్నాయి. అంటే శనీశ్వరుడు ఒక్కడే బయట ఉన్నాడు. మంగళ్, గురు, చంద్రుడు, రవి, శుక్రుడు, బుధుడు, వీళ్ళందరూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతు యాక్సెస్లో ఉన్నాయి. అంటే రాహువు నుంచి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి, 6 గ్రహాలు ఉన్నాయి. శనీశ్వరుడు ఒక్కడే, ఆయన విడిగా కుంభరాశిలో ఉన్నారు. సో కేతువు నుంచి రాహువు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి. రాహువు నుంచి కేతువు కానీ కేతువుకి రాహువుకి మధ్య యాక్సిస్లో 6 గ్రహాలు ఉన్నాయి. సో ఇది అపసవ్యంగా కేతువు అండ్ రాహు వీళ్ళిద్దరూ కూడా అపసవ్యంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో కేతువు నుంచి రాహువుకి 6 గ్రహాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ఇంపాక్ట్ అని చెప్పాలి. సో ఈ మంచి ఇంపాక్ట్ ఏ విషయాల్లో మనకి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా మన ద్వాదశ రాశుల వాళ్ళకి విడివిడిగా తెలుసుకున్నాము. ఈ ఇంపాక్ట్ మేజర్గా మనం కొన్ని పాయింట్స్లో చెప్పాలంటే కనుక 1, 2, 3 క్లుప్తంగా చెప్పాలంటే కనుక మేజర్గా మనశ్శాంతిని ప్రసాదిస్తుందండి, చాలా మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
ఒక రకమైన ధైర్యాన్ని మనలో నింపుతుంది, ఒక స్ఫూర్తిని మనలో నింపుతుంది. మనం ఏదైనా కూడా ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా మనం నిర్వర్తించగలుగుతాం. ఇప్పుడు విద్యార్థినులకైతే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ యాక్సెస్ నిస్సందేహంగా చాలా మంచి యాక్సెస్ ఇది. కాంపిటేటివ్ సక్సెస్ని చాలా బాగా ఇస్తుంది. అదే విద్యార్థులకి ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాన్ని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి మన లైఫ్లో. సో అలా కంపీట్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఇప్పుడు గోచారంలో కేతువుకి మరియు రాహువుకి మధ్యలో గ్రహస్థితులు అన్నీ కూడా, లేదా రాహువు నుంచి కేతువుకి మధ్యలో 6 గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. శనీశ్వరుడు ఒక్కడు బయట ఉన్నాడు. సో ఇది ఒక గుడ్ కాంబో అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అపసవ్య మార్గంలో వెళ్తాడు. కేతువు తర్వాత కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళాడు, సింహరాశికి వస్తాడు. రాహువు తర్వాత మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళాడు, ఆయన వచ్చేది కుంభరాశిలోకి వస్తారు. సో ఇప్పుడు అపసవ్యంలో గ్రహాలన్నీ, అంటే ఈ రాహుకేతు యాక్సిస్లో అపసవ్యంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి స్ఫూర్తిని, ధైర్యాన్ని తెస్తుందండి. చాలా విషయాల్లో చాలామందికి ఏదన్నా చేద్దామని వాళ్ళు వెనకంచి వేసుకొని ఉన్నా, లేదా ఇన్నాళ్ళు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళకి సరైన గ్రోత్ రాలేదని అనుకున్న వాళ్ళకి ఇలా అందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాన్ని ఇప్పుడు ప్రజెంట్ అందించబోతున్నాయి గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఏ విషయాల్లో మంచి చేయబోతున్న అంశం మనం ఇక్కడ చూద్దాము. మిథున రాశి మరియు మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతూ ఉంది. ఈ వారం మీకు ఫినాన్షియల్గా చాలా బాగా ఉంటుంది. కొంచెం డబ్బు ఖర్చు వారం ప్రథమంలో ఉన్నా కూడా, కానీ ఆ డబ్బు ఖర్చు మీకు ఎలానో బాధ అనిపించదు. అంటే కొంత మీకు ఇష్టపడే ఆ ఖర్చులు పెడతారు. పెట్టడానికి ముందు మీ దగ్గర డబ్బులు కూడా సమకూడతాయి. ఇలా ఈ విషయాల్లో చాలా చక్కగా ఉంది. అలాగే అంటే ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా మీకు కొంచెము ఎక్కువ మంది సొసైటీలో కొంత పలుకుబడి గల వ్యక్తులతోటి వ్యవహారాలు అలాంటివి జరుగుతాయి. సపోజ్ మీకు సొసైటీలో పలుకుబడి గల వ్యక్తులతోటి మీకు ఎలాంటి అవసరమో లేదు, మాకు అలాంటి వ్యవహారాలు ఏం లేవు అని అనుకుంటే కనుక మీరు పనిచేస్తున్న చోట మీకు మంచి గుర్తింపు, గౌరవము, రాణింపు ఉంటుంది. అదే మీరు ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారము చాలా చక్కగా సాగుతుంది. వ్యాపారంలో మీకు ఎక్కువ మంది పెద్ద క్లయింట్స్ వస్తారు. అంటే మీరు ఎలాంటి వ్యాపారం అయినా మీరు చేయండి, మీ దగ్గరికి కొంచెం ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డీల్స్, కొన్ని కాంట్రాక్ట్స్ రావడం, లేదా ట్రాన్సాక్షన్స్ అయినా ఏదో ఒక ట్రాన్సాక్షన్ మీకు జరుగుతుంది. అదే మీకు ఎవరైనా పెద్ద తలకాయలతో ఏమన్నా పని ఉంటే కనుక ఈ వారం మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, లేదా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళతోనే ఈ పనులు అవుతాయని అనుకుంటే వాటికి సంబంధించిన కార్యాచరణ ఈ వారం ప్రారంభిస్తే కనుక అవన్నీ కూడా సానుకూలం అవుతాయి. అదే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమన్నా పెండింగ్లో ఉంటే అవి కూడా ఈ వారం మీరు చేసుకోవడానికి చాలా అంటే చాలా చక్కటి అనుకూలతలు మీకు కలుగుతూ ఉన్నాయి. ఈ వారము ఏదైనా అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి, ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్స్, ఉద్యోగస్తులు అయితే ఒక మంచి కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి వీటన్నిటికీ కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం వరకు అయితే అనుకూలంగా ఉంది. మీరు వాటిల్లో అగ్రిమెంట్స్లో వెళ్ళవచ్చు. అలాగే ఈ వారం మీడియాలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. జర్నీస్ ఎక్కువ చేయాల్సి వస్తారు. బట్ ఈ జర్నీస్ అన్నీ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మీ కొలీగ్స్ తోటి కావచ్చు, లేదా మీ నేబర్స్ తోటి కావచ్చు, మీ కజిన్స్ తోటి కావచ్చు, వీళ్ళందరితోటి కూడా చాలా చక్కటి రిలేషన్ ఈ వారం మీకు ఉంటుంది. మీ సిబ్లింగ్స్కి మీ గోచర గ్రహస్థితుల రీత్యా మంచి శుభ సమయం. మీ సిబ్లింగ్స్ అంటే మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ వరకు మాత్రమే. మీకు అక్కలు, అన్నలు ఉంటే వాళ్ళకి ఈ పాయింట్ వర్తించదు. బట్ మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. అసలు మీకు మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు లేకపోతే అప్పుడు అది మీకే బాగుంటుందని చెప్పాలి. ఒక కమ్యూనికేషన్ విషయంలో చాలా బాగా ఉంటుంది. మీరు ఒక గుడ్ న్యూసెస్ వినొచ్చు, లేదా మీరు చేసే మెయిలింగు ఇలాంటివన్నీ కూడా ఏదైతే మెయిల్ చేస్తారో, వాట్సాప్ చేస్తారో, ఏదైనా పని మీద ఎవరికైనా మెయిల్స్, వాట్సాప్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, వాటన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇంపార్టెంట్ పనుల మీద మీరు చేసేవన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. మామూలు విషయాలంటే జనరల్గా లైట్ తీసుకోండి. బట్ ఇంపార్టెంట్ విషయాల్లో మీరు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక చాలా బాగా ఉంటుంది. ఈ పిల్లల విషయంలో చాలా బాగా ఉంటుంది. పిల్లల విషయంలో మెయిన్ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది మీకు ఈ వారం. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకుంటే
చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా. అదొకసారి మనం పరిశీలిద్దాము. ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు కేతు భగవానుడు అసలు యాక్చువల్గా డిటాచ్ చేస్తాడు మనకు అన్నిటి నుంచి. కాకపోతే ఇప్పుడు కాలగమనంలో ఒక రకంగా కాలామృత యోగంలో ఆయన మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కేతు భగవానుడు ఇచ్చే ఫలితాన్ని మనం అందుకోవడానికి గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన మనం చేయాలి. గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన ఎలా చేస్తారు? గణపతికి సంబంధించిన నామాన్ని చదువుకోవచ్చు, లేదా గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదవచ్చు. అలాగే గణపతికి గరికమాలతో పూజ చేయొచ్చు, లేదా ఈ వారం మొత్తం గణపతి ఆలయానికి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజను. గణపతికి సంబంధించిన ఏదైనా ఒక నామం పట్టుకుంటానంటే గణేశాయ నమః అనో, గజాననాయ నమః అనో, ఇలా ఏదైనా మనం జపించవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఈ వారం మొత్తం కూడా గణపతి ప్రార్థన చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. గణపతి ప్రార్థన చేయడం వల్ల, అందులో కేతు భగవానుడు ఇప్పుడు ఉన్నది కన్యారాశిలో, ఈ కన్యారాశిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలను మనకి ప్రసాదిస్తాడు. అయితే గణపతిని ఏదైనా ఒక నామంతో జపిస్తే బాగుంటుంది, ఆ నామం ఏంటి అది చెప్పండి అన్న సందేహం మీకు తలెత్తితే కనుక గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః, ఈ నామాన్ని మనం ఉదయాన్నే కూడా లేస్తూ గణపతి చక్కటి ముఖార విందాన్ని చూస్తూ, ఎవరైతే గణపతి వంక చూస్తూ గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటూ వెళ్తే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా గణపతి యొక్క ఇప్పుడు నామానికి ఎలాంటి తప్పు ఉండదు. మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్లో ఉన్నా కూడా మనసులో నామజపం చేయొచ్చు. మీరు అశౌచంలో ఉంటే 1 year అశౌచంలో ఉన్నా కూడా నామజపానికి ఎలాంటి తప్పు లేదు. ఇది మనం అంటే బీజాక్షరాలు లేదా ఓంకారం చేర్చట్లేదు కాబట్టి కేవలంగా నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే మనకి పేర్లు కూడా అమ్మవారి పేర్లు, దేవీ దేవతల పేర్లు, లేదా భగవంతుడి పేర్లు ఇలా పెడుతూ ఉంటారు. రామ అంటారు. ఇప్పుడు ఒక తల్లి పిల్లాన్ని పిలవాలంటే పీరియడ్లో ఉన్న రామ ఇలా రారా అంటుంది, కానీ అదే నేను పీరియడ్లో ఉన్నాను పిలవకూడదు దేవుని నామం అని ఆగరు కదా. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నామజపానికి ఎలాంటి దోషము లేదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం నామజపాన్ని చెప్పించవచ్చు. సో అలా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే ఈ నామాన్ని కనుక జపిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయి. సో ఈ వారం అంతా కూడా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే నామాన్ని జపిస్తారా, లేదా గణపతికి సంబంధించిన మీకు ఇంకా ఏదైనా ఒక నామాన్ని మీరు పట్టుకున్నా సరే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలా గణపతిని ఈ వారం మనం ఆశ్రయిద్దాము. మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఆయన చిటికలో తొలగించేస్తారు. ఆదో పూజో గణాధిపః అని చెప్తారు. మొదటగా గణపతినే మనం పూజిస్తాము. మనం ప్రతిరోజు గణపతి యొక్క నామస్మరణ చేస్తే కనుక ఈ వారము చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మనందరికీ కూడా తటస్థిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.